పంచుకునే మనిషి నన్ను ఎరిగిందై ఉండాలి. నా ఇష్టాలు రుచులు అభిరుచులు తెలిసిందై ఉండాలి అని రాజు ఆశించినట్టే ఎస్తేరు కనపడింది. అర్థమైపోయింది, ఇది కదా భార్యకు ఉండాల్సిన లక్షణం, ఇది కదా స్త్రీకి ఉండాల్సిన లక్షణం. నా దగ్గరకు రాకమునిపే నేనేందో తెలుసుకుంది. ఇలా నా హృదయాన్ని ఎరిగి నా మనసుని తెలుసుకోవడానికి ఇష్టపడింది కనుక తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది, వివేచన కలిగింది. ఇలాంటి వ్యక్తి నాకు భార్య అయితే ఈమెను బట్టి నాకు మేలు కలుగుతుందని నమ్మాడు. కొంతమంది ఇలాంటి వివేచనతో అడుగులు వెయ్యరు. సోదరులారా, సోదరీమణులారా, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. పోయిన వారం ఒక అంశం ఎత్తుకున్నాను, క్లైమేట్ బాగుంది, దాదాపు 2:20 అయింది చెప్పా, అయినా వదిలిపెట్టకుండా చెప్పా. ఈరోజు అంతసేపు చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే బయట ఎండ అదిరిపోతుంది, లోపల ఒక్కతీత. ఇంకాసేపు ఎక్కువైందంటే మీకు తిక్కరేగిద్ది. నన్నేం అనకపోయినా ఒకళ్ళనొకళ్ళు జుట్లు పీక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థితికి మిమ్మల్ని రానిదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా నీరసం వచ్చి అడ్డం పడే అవకాశాలు లేకపోలే. కాబట్టి ఆ గతి మీకు పట్టనీయదలుచుకోలేదు. అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసా, ముందే మొదలు పెట్టేశా. బాగా వినండి. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవునికి ఇష్టంగా మనం నడుచుకోవాలని ఆశపడతాం. దేవునికి ఇష్టంగా నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎలాంటి ప్రతికూలతల్లో కూడా మన చెయ్యి విడవడు. ఆయన మనకు తోడై ఉండి మన చెయ్యి పట్టుకుంటే మనకి అపజయం అనేది లేదు. అపజయాలు సైతం మనకు విజయాలుగా మారిపోతాయి. వైఫల్యాలు సైతం మనకి విజయాలుగా మారిపోతాయి. కీడులు సైతం మనకి మేలులుగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు మన చేయి పట్టుకున్నాడు గనుక, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక. ఏది జరిగినా సరే అది అడితిరిగి మనకు మంచిగా వచ్చింది. మన కొంప మునిగిందిరా అనుకున్న అంశం కూడా మనకి ప్లస్గా మారిపోయింది. ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉంటే. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు మనకి తెలుసు. బైబిల్లో భక్తుల జీవితాలు మనకు తెలుసు. నానా రకాల శ్రమల్లో గుండా వాళ్ళు నడిపించబడ్డారు, చివరికి వెళ్ళి సింహాసనం ఎక్కారు. ఎవరు ఎన్ని రకాల కీడులు కల్పించినా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు సింహాసనం ఎక్కడానికి కారణమైనాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు, ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి. ఈ ఒక్క మాటతో సమాజములోను, సంఘములోను, కుటుంబములోను, దేవుని ఎదుటను, శత్రువు ఎదుటను 5 ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడింది. ఏమిటి అంటే తెలుసుకోవటం. సైతానుగాడిని ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు? ఆడుకుందువు, కానీ ముందు వాడి గురించి తెలుసుకో. వాడి బలం ఏందో తెలుసుకో, వాడి బలహీనతలు ఏందో తెలుసుకో, వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో, వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో. దానికి కొద్దిగా టైం కేటాయించు. శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాడిని నడువులు ఇరిగేటట్టు తనటం మనకు అర్థమైద్ది. అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో, వాడి నడువులు ఇరగటం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా తంతాడో నీకు తెలియదుగా. కత్తి తీసుకొని రాని పోయావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యుద్ధములో నీవు గెలుపొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి, శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది. తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు. శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా, ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా, నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా, ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు
అడుగులు వేయాలి. ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం. 5 ప్రదేశాలు చెప్పాను నేను. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబము ఎదుట. ఇంట్రెస్ట్ ఉంటే టప్పి రాసుకో, మళ్ళీ చెబుతా. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబం ఎదుట. 5 ప్రదేశాల గురించి నేను మాట్లాడాను, 5 వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. 1 దేవుడు, 2 శత్రువు, 3 సంఘము అంటే మనం, 4 సమాజం అంటే బయట ఉన్న ప్రజలు, 5 కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్, బంధుమిత్రులు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ 5 ముందు నడవాలి. ఈ 5 ముందు మనం నడవాలి. అసలు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి. అడవిలో పోయినా 2 ఉంటారు, దేవుడు ఉంటాడు, సైతాను ఉంటాడు. అడవిలో కూడా శత్రువులు ఉంటాయి, పాములు, జంతువులు, అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సమాజం నుంచి బయట పోతే అక్కడ ఒక సమాజం ఉంది అడవిలో, జంతు సమాజం. దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ 5 ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి. ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. మొట్టమొదట దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలే అని చెప్పాను, అపజయాలు కూడా విజయాలుగా మారతాయని చెప్పాను. ఒకడు మనల్ని పడద్రోద్దామని తోసినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోడానికి కారణమైద్ది అని చెప్పాను. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనుంది. యోసేపుని అన్నలు అమ్మేశారు. సంతలో పశువులాగా బంధించబడిన వాడై, ఐగుప్తు మధ్యలో సంతలో పశువు నమ్మినట్టు యోసేపును అమ్మారు. సొంత అన్నలు ఇష్మాయిలీలుగా అమ్మితే వాళ్ళు పోయి యోసేపును ఐగుప్తులో అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అమ్మబడ్డందుక కాదు, మీకు ఏకాగ్రత రావటానికి. 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నల చేత అమ్మబడ్డాడు, వాళ్ళ దగ్గర కొనుక్కున్నోళ్ళు ఇంకొకళ్ళకి అమ్మారు. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నోడు పోతీఫెరు. యోసేపు జీవితాన్ని మీరు గమనించినట్లయితే పాపం అడుగు తీసి అడుగేస్తే అగసాట్లే. సొంత వాళ్లే ద్వేషించి, సొంత వాళ్ళ చేతే అమ్మబడిన వాడై, అవమానపరచబడిన వాడై, కొట్టబడిన వాడై, చావు గోతిలోనికి నెట్టబడిన వాడై నానా బాధలు పడ్డాడు. ఇన్ని బాధలు తీరి పోతీఫెరో ఇంట్లో చేరాను, మహారాజు ఎట్లనో పని చేయొద్దురా, పనివాళ్ళ మీద నాయకుడు అయి ఉండన్నాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకుంటే అక్కడ అమ్మగారికి తెగులు పుట్టింది. ఆ పోతీఫెరో భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుని శోధించటం మొదలుపెట్టింది. అన్ని బాధలు పోయి కాస్త ప్రశాంతంగా ఉందన్నట్టు ఈ సైతాంతో తయారైంది నా ప్రాణానికి. నా వెంటబడింది. అమ్మా నువ్వు నాకు తల్లిదండ్రులని, నా జోలికి రావద్దని మొత్తుకుంటున్నాడు. ఆయన వదిలిపెట్టట్లా. పలుమార్లు విసిగిస్తూ వచ్చింది, లోబడలేదు. చివరికి ఒకరోజు ఎవ్వరూ లేని టైంలో సింగిల్గా చిక్కాడు. అన్ని డోర్లు క్లోజ్ చేసి పడేసింది. రై మర్యాదగా నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నీ మీద నెపము నింద వేసి నిన్ను జైలు పాలు చేయమంటావా అని బెదిరించింది. నా మాట విన్నావంటే స్వర్గ సుఖాలు, వినలేదంటే నీకు నరకమే గతి, జాగ్రత్త అంటే, అవసరమైతే నేను ఏ బాధ అయినా పడతా కానీ నన్ను నమ్మి ఇంటి మొత్తాన్ని అప్పచెప్పాడు యజమానుడు నిన్ను తప్ప, కాబట్టి నేను ఆయనకు ద్రోహం చేయలేను, నా దేవుని ఎదుట ఇట్టి పాతకం నేను కట్టుకోను అని ఆమె పలికింది. ఆమె ఎదుట ఆయన పలికాడు. ఫలితంగా ఆమె అతని మీద నింద మోపింది. ఆ నింద ఏమిటంటే అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అని. దాని ఫలితంగా ఆయన జైలు పాలయ్యాడు. ఈ రకంగా పాపం ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య. కానీ దేవుని వాక్యం పదే చెప్తూ వచ్చింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. శోధన ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు తోడై ఉండి ఆ శోధనను తనకు ప్లస్గా మారుస్తున్నాడు. అది ఇక్కడ గొప్ప విషయం. శ్రమ ఒకదాని వెంట ఒకటి వస్తుందన్న, శ్రమ వస్తుంది, కానీ దేవుడు తోడై ఉండి ఆ శ్రమని ప్లస్గా మారుస్తున్నాడు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, ఒకసారి వందనాలు చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే మేలది. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఆ విధంగా తోడై ఉండి
మన వైఫల్యాలు కూడా మనకు విజయాలుగా మార్చాలి అని అందరికీ ఆశ ఉంది. నా అగసాట్లు కూడా దేవుడు అలాగే దీవెనకరంగా మారితే బాగుండన్నయ్యా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. తప్పకుండా మారుస్తాడు. దానికి ముందు దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే విషయంలో ఆయన మనసు తెలుసుకొని నడవటాన్ని సాధన చేయాలి. ఇప్పుడు దేవునితో నడవాలనుకున్నప్పుడు, దేవుడు మనతో నడవాలనుకున్నప్పుడు, మనము దేవుడు మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అసలు దేవుడితోనే కాదు ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్లి చేసుకొని కాపురం చేయాలన్నా, కలిసి బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ తెలియాల్సింది ఏందో తెలుసా? ఒకరి మనసు ఒకరికి తెలియాలి. ఈ మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేసామనుకో ఖచ్చితంగా అది పెటాకులైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏం తెలుసుకోకుండా, మనసులు తెలుసుకోకుండా సెంటిమెంట్లతో భయపెట్టి నువ్వు చేసుకోకపోతే నేను చేస్తా, నేను బతుకుతానంటే అమ్మాయి మనసు కఠినం చేసుకుంటుంది కానీ కాపురం చేయదు. ఎందుకంటే బలవంత పెట్టి చేశారు. మనసులోనేమో పర్సన్ లేడు. ఇంకేం చేసేది? నా వల్ల కాదురా బాబు, నేను కాపురం చేయను అంటది. పొరపాటున ఏదన్నా లోపరుచుకుందామని చూసినా ఆ చెంబులు చేటలు తీసుకొని కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక ఒక 2-3 ఏళ్ళు తనులు, దీనికి ఎన్నాళ్ళు తనులు తింటాడు, నాకు వద్దు మా ఈ భార్య, నాకు వద్దు నాన్న ఈ భార్య అంట. మనస్సులు తెలుసుకోకపోతే కాపురం సజావుగా సాగదు. చాలామంది కోర్టులకు ఎక్కి విడాకులు తీసుకోపోయేటప్పుడు జడ్జి గారు అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది, 5 ఏళ్ళైంది ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకుని, ఇంతవరకు నాకు అర్థం కాలేదు జడ్జి గారు. ఏమయ్యా ఎందుకు నీ భార్య నుంచి విడిపోవాలనుకుంటున్నావు అంటే 7 ఏళ్ళైంది ఈ దరిద్రపు దాన్ని చేసుకొని, ఇంతవరకు దాని మైండ్ నాకు అర్థం కాల, దానికి ఏమి ఇష్టమో అర్థం కావట్లా, ఏది నచ్చదో అర్థం కావట్లా, ఆమె మనసేందో నాకు తెలియచావాలి. అందుకే కాపురం నరకప్రాయంగా మారింది సార్. పనికాడు ఉన్నప్పుడు, వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఇంటికి వస్తే నరకం చూపిస్తుంది. ఎక్కువ శాతం నేను రోడ్ల మీదే తిరిగాను. ఇంక తిరగలేను సార్, నా వల్ల కాదు. హోటల్ ఫుడ్ తిని నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. అట్లా ఎవడి శోభవాడు చెప్తాడు. ఎందుకంటే మనస్సులు తెలుసుకోకుండా బ్రతకటం అనేది ఒక నరకప్రాయం. ఆ కాపురాలు సాగవు, అనవసరం. ఇక ప్రియ బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే, మనుషులనైనా దేవుడినైనా మన సహవాసంలో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు. దేవుడు మనకు తోడై ఉండాలని అందరికీ ఆశ ఉంది. దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు, మనతో ఉండాలని, ఆయనతో మనం నడవాలని, మనతో ఆయన నడవాలని, ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు. మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి. స్తోత్రం. ఎవరు మన ఫ్రెండ్? మనం అసలు అమ్మ కడుపులో పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఏందో. కాబట్టి నా మనసు ఇది, నా మనసు అదే నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ మనసు ఎరిగే ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, ఆయన మనసు మనకు తెలియదు. అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖయే పరిశుద్ధ గ్రంథము. ఏం చేస్తే కోపం వచ్చిద్దో, ఏం చేస్తే సంతోషం కలిగిద్దో, ఏం చేస్తే దుఃఖపడతాడో, ఏం చేస్తే ఆనందపడతాడో, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో, ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో, ఏం చేస్తే తంతాడో, ఏం చేస్తే ఎత్తుకుంటాడో, మొత్తం మనకు తెలియజేసేది ఈ 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవుని మనస్సును తెలిపే గ్రంథము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి 6 రోజులు దాన్ని మూసిపెడతాం, దాచిపెడతాం. ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీట్గా ఆ తెల్లట నలగకుండా భద్రం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది. వాడి సత్తే కదూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివి సత్తే కదూ, అది నలిగిపోవటానికి నీట్గా తీసుకెళ్తా వాడు పెడతావు. ఆదివారం రాగానే బైబిల్ కవర్ మీద దుమ్ము ఉఫ్ నువ్వు దులిపి తీసుకొస్తావు, మళ్ళీ కూటమి అయిపోగానే పెడతావు. ఎక్కడ? అల్మరాలో పెడతావు, బీరువాలో పెడతావు. మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం.
అటు పెట్టడం, దండం పెట్టడం. దేవుడు చెప్పింది ఏంటంటే, నా మనస్సును మూసి మనసుకు దండం పెట్టడం కాదు సోది మొహం. అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది, నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి. మీరు దావీదును గూర్చి విన్నారు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదుకి ఎలా వచ్చిందో తెలుసా? దావీదు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు. 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చాలా మాటలు అన్నాడులే కానీ మనకు ఒక మాట అవసరం ఇప్పుడు. నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నానన్నాడు. 119వ కీర్తన 164 చూసుకో. 119వ కీర్తన 164. నీ న్యాయమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. న్యాయము నీ ధర్మశాస్త్రం. దేవుని న్యాయ విధులు తమ్ముడా నీకు బైబిల్లో దొరుకుతాయి. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చెప్తాడు నీకు. ఎవరితో ఎలా మెలగాలో చెప్తాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో బైబిల్లో ఉంది. యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబిల్లో ఉంది. దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబిల్లో ఉంది. భర్త భార్యతో ఎలా మెలగాలో, భార్య భర్తతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మెలగాలో, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. కొన్ని రోగాలకి ఔషధాలు బైబిల్లో ఉన్నాయి. మన శత్రువుని గురించి బైబిల్లో ఉంది. మన భూమి మీద జీవితం అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం రెండిటికి సంబంధించిన మ్యాటర్ బైబిల్లో ఉంది. వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఇప్పుడు ప్రేమ లేఖ తెలుసు కదా మీకు. ప్రేమ లేఖ, లవ్ లెటర్. లవ్ లెటర్, ప్రేమ లేఖ యవనస్తులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ ఉంటారు ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖ వచ్చిందంటే ఎగబడతారు. ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో, ఆ లేఖలో. వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు, రాస్తాడన్నమాట. ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయిన, ఇప్పుడు చాటింగ్లు చేసుకుంటున్నారు. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద ముసలాళ్ళని బురిడి కొట్టడం, తల్లిదండ్రులని బురిడి కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. తోటి యవనస్తులను కూడా బురిడి కొట్టించవచ్చు. ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగులు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధుల్లాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను పోదలుచుకోలేదు, ఇంతవరకు పోలేదు, పోను కూడా. దేవునికి స్తోత్రం. నాకు ఫోన్ పే చేయటం కూడా తెలియదు. ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు. అర్థమైందా? గూగుల్ పే చేయటం కూడా తెలియదు. దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను. నేను చూసి తెలుసుకుంది, సబ్జెక్ట్ తెలుసుకోదని పక్కన పెట్టేశాను. దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సర్వనాశనం కావటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాను. అర్థమైందా? కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు. కూలుగా వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ ఉపయోగించుకొని దైవికంగా దేవుణ్ణి కనెక్ట్ అయి బాగుపడుతున్నారు. పాము విషయం ఉందండి. ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది. కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని? హద్దులో వాడితే, హద్దు దాటిందనుకో గుట్టుక్కుమని పోవటమేగా. కత్తి కూడా ఉంది.
కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతుకు వస్తాడు. అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తాయి. నీ ఇష్టం. సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు. సరే, మీరు ఎలా వాడుకుంటున్నారో, మీరు నాశనానికి వాడుకుంటున్నారో, బాగుపడటానికి వాడుకుంటున్నారో, తెలిసి వాడుకుంటున్నారో, తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. స్తోత్రం. ఏమండి, అది చూడండి. ఈ ప్రపంచంలో, నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండడం. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి, ఆహా మహాకవి ఏమండి అయిపోతారు. అలాగా అట్లుంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయిద్ది, కేక స్టార్ట్ అయిద్ది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. ఇట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు, వాళ్ళ బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి, సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు. వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు.
మంతులైతే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో, బలైపోతావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసింది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవుని కనెక్ట్ అవు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి ఏసై ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, ఏసైని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు. వాడెవడో మూరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడికి దేనైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడి, నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవటం మొదలు పెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు, దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా నా మనసు నీకు తెలుసు, మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు. కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది గనుక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు? దావీదు కుమారుడా, విశ్వానికే నిర్మాణకుడై ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు. అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు, దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు.
శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని తాపముతో పాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణను దీన కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. బిడ్డలారా, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవా అయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అకుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. నేను మిమ్మల్ని విడవక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను, మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు. తప్పా రైటా? పెద్ద అయినా తెలుసుకోవాలా లేదా? మరి నువ్వు బైబిల్ మూసేసి ఆదివారం ఉఫ్ ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దా నీకు? సరే వదిలేసే. కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు, దానికి కూడా ఇరుగుడు ఉంది. ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడు కూడా చదివింది ఉంది, నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో. పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే, చెత్త అంతా చూడకపోతే చక్కగా బైబిల్ ఆన్ చేసుకొని పెట్టుకో, ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు. చదువుకున్నాడు కళ్ళు లాగేటట్టు 4 అధ్యాయాలు చదివేటప్పటికి వాడి పని అయిపోయిద్ది. వినేవాడు 20 అధ్యాయాలు విన్నా వానికి విసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిన దానికన్నా చదువు లేనోడు ఎక్కువసార్లు వినొచ్చు బైబిలు. ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు, కదిలితే ఒక మాట అడ్డం పెడతారు, అయ్యో నాకు చదువు రాదులేయ్యా అంటారు. మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా, కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు. సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో, లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో. ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కించిస్తారు చక్కగా. మెమరీ కార్డులో ఉంది కదా, మన పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. చెత్త చెత్త వినకపోతే అది విన్నాయా? తెలుసుకోయ్యా దేవుని మనసు. దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవ్వయ్యా, అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి దీవెన అవుతావయ్యా. నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావయ్యా. అమ్మా నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావురా గ్రంథం చదివితే. దావీదు ఎంతమందికి దీవెనయ్యాడు, ఎస్తేరు ఎంతమందికి దీవెనైంది, యోసేపు ఎంతమందికి దీవెనయ్యాడు. దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా, కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నాకు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని. దేవునికి స్తోత్రం. సింపుల్ మెసేజ్ అండి. తెలుసుకోండి, నడుచుకోండి, గెలుచుకోండి. అయిపోయిందండి. ఏది నవ్వుతారు? నిజం. మీరు చెప్పండి ఆ 3 మాటలు. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2,
నంబర్ 3 అయిపోయి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి. కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరకు వచ్చి కూడా వాగుతూనే ఉంటారు. నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా. అరే ఆయన మౌనంగా ఉండి వింటున్నాడు, నేనే ఇంతలో వాగుతున్నాను అనుకోవాలి కదా. కొంతమంది అట్లా అనుకోరు. కొంతమంది చక్కగా తెలుసుకొని టూకీగా 4 మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు. ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు. కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇక చెబుతానే ఉంటారు. నాకు అర్థమైపోయింది, వాగుడు కాయ కాబోలు, ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని ఇక నేను ఎక్కువసేపు మాట్లాడను.